హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. అందరూ ఎలాగున్నారో? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల ఫ్రై. నల్లని తీసుకొని బాగా కడిగి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. బాగా పెద్దగా కాదు, బాగా చిన్నగా కాదు, మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకోండి. అందులోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా తీసుకోండి. మసాలా స్పైసెస్ కూడా తీసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 2 పావుల ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా హీట్ అయ్యాక మనం కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేయండి. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అల్లం, పసుపు తీసుకోండి. అల్లం అనేది పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మసాలా స్పైసెస్ తీసుకొని నేనైతే కచ్చా పచ్చా దంచుకున్నాను. కావాలంటే మిక్సీకి కూడా చేసుకోవచ్చు. కచ్చా పచ్చా దంచుకున్న స్పైసెస్ కూడా అందులో వేయాలి. మనం కట్ చేసి తీసుకున్న పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం కట్ చేసుకొని తీసుకున్న నల్ల కూడా ప్యాన్లో వేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పైన మూత పెట్టి 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. నల్ల బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి తీసుకున్న టమాటా కూడా వేయాలి. టమాటా అనేది బాగా మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా అనేది ఎందుకు తీసుకుంటామంటే నల్ల ఫ్రై అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. టమాటా వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను. కట్ చేసి తీసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. నల్ల ఫ్రై అనేది బ్లడ్ లేని వాళ్ళకి, బ్లడ్ ఇంప్రూవ్ కావాలనే వాళ్ళకి ఈ రెసిపీ వీక్లీ వన్స్ ట్రై చేయండి. బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తగినంత ఉప్పు, తగినంత కారం వేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. చూసారుగా, ఎంతో సింపుల్ రెసిపీ. ఫ్రై రెడీ.